చిత్తూరు జిల్లా పెద్దపంచాని మండల పరిధిలోని చెలమంగలంలో టీడీపీ నేతలు అడ్డుగోలుగా ప్రవర్తిస్తున్నారని పొదుపు సంఘాల మహిళలు ఆరోపించారు. అనుచితంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది తమ ప్రభుత్వమని, ఉంటే ఉండండి లేకపోతే వెళ్ళండి అంటూ బెదిరింపులకు దిగుతున్నట్లు వాపోయారు. ఇక దీంతో పోలీసులను ఆశ్రయించారు మహిళలు. ఇక తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. పంచాయతీ కట్టలేదు, ఇంతవరకు రాలేదు కదా, నువ్వు యాలు వచ్చేది లేకుంటే ఈవోలో కానీ ఎంఎస్లో కానీ మహిళలో కానీ ఒక రూపాయి తినిందారా? తినలేదు. మేము ప్యాక్ నడుపుకుంటా ఉన్నాము అంతే కదా. వాళ్ళు తిన్నారు. మళ్ళా 3-4 నెలలు ఇంకా మేము పోరాడి, నేను శాతాజ కానీ వాళ్ళ వ్యక్తి మేము పోరాడి మేము తీసినాం కదా. ఆ డబ్బులు తెలిచి 26 గ్రూపులకి వాళ్ళకి సంబంధించినాం కదా. మళ్ళీ వాళ్ళు నీకు వచ్చేది ఒక గ్రూప్ వచ్చి 20 లక్షలు తీసుకుని కట్టుకుంటున్నాం. మా మొబైల్ ఇంతవరకు మాట్లాడలేదే. గ్రూపులు వచ్చి నువ్వెవరు మాట్లాడేకి? నీకు అడగలేదు. మేము వచ్చి నువ్వు రానేసి అది మా సమస్య మేము తీసుకుంటాము. ఏం అవసరం కానీ ఈవో గురించి కానీ ఇప్పుడు రాలేదు. చిన్నేపల్లి గ్రామం పంచాయతీ నుంచి ఎవరు ఇక్కడ దౌర్జన్యం చేస్తారో వీళ్ళకి పిక్ పారేయండా అని చెప్పిండాడు అన్న నాకి అని చెప్తా ఉన్నాడు. అట్లా ఎందుకు చెప్తారు? ఎందుకు ఎవరన్నా చెప్పేస్తారు? అట్లా తప్పు మాటలు ఎందుకు చెప్తారు అన్న అంతా? ఇది అదంతా వీళ్ళు పార్టీకి చెడ్డ పేరు వచ్చేదానికి చెప్తా ఉండేది. వీళ్ళు మాకు న్యాయం జరగాలబ్బా, మాకు న్యాయం జరిగేదానికి మేము అంతమంది వచ్చిండేది. అన్న దగ్గర మేము ఆటికి పోతా ఉన్నాం. మేము అన్నది మాకు న్యాయం చేస్తారని నమ్ముతా ఉన్నాం. మేము నమ్ముకొని పోతా ఉన్నాం. చిన్నేపల్లిలో నిన్న డాక్రాకు సంబంధించి కొంచెం ఇష్యూ జరిగింది. దానివల్ల డాక్రాలో ఉండే మహిళలంతా ఇక్కడికి నిన్న పోలీస్ స్టేషన్కి పోవడం జరిగింది. ఈ నిన్ననే ఇక్కడికి మన ఎల్గో ఆఫీస్ దగ్గరికి వచ్చి రావడం జరిగింది. మన ఏపీఎం సారు నిన్న నేను చెప్పినాను కృష్ణప్ప సార్కి ఫోన్ నేనే చేసి మాట్లాడితే రేపు ఈరోజు నేను మీటింగ్లో ఉన్నాను, రేపు మధ్యాహ్నం వరకు మీకు అటెండ్ అవుతాను, మీకు మాట్లాడతానని చెప్పినారు. ఇప్పటి వరకు మేము ఇక్కడ కాసినాము. ఈరోజు ఇప్పటి వరకు మనకు ఏమి స్పందన ఇవ్వడం జరగలేదు. మన సీసీ మేడం కూడా సుగుణ మేడము సీసీ మేడం మనకు ఉండేది. నిన్న మేడంకి కూడా మేడమే ఊర్లోకి వచ్చి పెంటంతా పెట్టిండేది మేడంకి కూడా తెలుసు. అట్లే మన అమ్మాజీ గారు సంఘమిత్ర గారు కూడా మీటింగ్లో ఉన్నారు. వాళ్ళు ఫోన్ చేసి ఊరికి టీడీపీ కార్యకర్తలకి అక్కడికి మీటింగ్ జరుగుతూ ఉండే తావుకి పిలిచడం జరిగింది. వాళ్ళే పిలిచిండేది, వాళ్ళే గలాట్ పెట్టిండేది. మేము పెద్ద అధికారి మన ఏపీఎం సార్ ఉన్నారు, సార్ దగ్గరపై పరిష్కారం చేసుకుందామని నిన్న రావడం జరిగింది. సార్కి నిన్న ఇక్కడికి వస్తే సార్ లేరు. ఫోన్ చేసి మాట్లాడితే ఈరోజు నేను బయట ఉన్నాను, వేరే మీటింగ్లో ఉన్నాను, రేపు మధ్యాహ్నం వరకు మీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తానని చెప్పినారు. మార్నింగ్ నుంచి ఇక్కడే కాసుకొని ఉన్నాము, స్టేషన్ దగ్గర ఇక్కడ తిరుగుతూ ఉన్నాము. ఇప్పటి వరకు సీసీ మేడం కానీ మన ఏపీఎం సార్ కానీ మనకు న్యాయం చేసింది లేదు. సంఘమిత్ర అక్క కూడా చెప్పిన